హాయ్ ఫ్రెండ్స్, మనకి బెల్లం పొంగనాలకు కావాల్సిన పొంగనాలు బెల్లంతో చేస్తున్నాను. చక్కెర ఏం అవసరం లేదు. మనకి బెల్లంతో చేస్తున్న పొంగనాలు ఒక్క చుక్క నూనె అవసరం లేకుండా బెల్లం పొంగనాలు చేసుకుందాం. ముందుగా కావాల్సింది గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నది. ఇంత బౌల్తో 1 కప్పు గోధుమ. ఈ బౌల్తో బెల్లం 1 కప్పు పొడి చేసుకుని పెట్టుకున్నాను. కొద్దిగా సోడా, ఎంత వేయలేదు, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సోడా, ఎలాచీ పౌడర్ 1/2 స్పూను. నేను 4-5 ఎలాచీలు తీసి పొడి చేసి పెట్టుకున్నాను. ఇట్లా ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ పోస్తూ బాగా కలుపుకోవాలి. పొంగనాలకి ఈ 4 ఇందులో వేసి ఉండలు లేకుండా చక్కగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా జారుగా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి పొంగనాల పెంక పెట్టుకుందాం. పొంగనాల పెంక పెట్టి కొద్దిగా ఆయిల్, ఎక్కువ ఆయిల్ చక్కగా కొద్దిగానే పడుతుంది. ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మీకు కూడా కావాలంటే ఇట్లా ఎప్పుడైనా తినబుద్ధి అయితే ఇట్లా తీపి తినాలి, స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే ఈజీగా చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఏమి ఉండదు కదా, అప్పుడు చక్కగా గోధుమ పిండితోటి ఇట్లా తయారు చేసుకుంటే హెల్తీగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగా కాగిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకుంటే 2 నిమిషాల్లో రెడీ అయిపోతే ఇంకా చక్కగా మూత పెట్టేసుకుంటే 2 మినిట్స్లో స్వీట్ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్ట్గా ఉండే స్వీట్ పొంగనాలు రెడీ. ఒక 2 నిమిషాలు మూత పెడితే చక్కగా ఉడికిపోతాయి. సరే, ఎంత బాగా ఉడికిందో, చక్కగా పొంగినాయి కదా. ఇట్లా మీరు కూడా ఇది ఇప్పుడు తిప్పి పెట్టుకుందాం. ఉంచి ఇట్లే తిప్పాలి. ఇట్లా చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇట్లా అన్నీ తిప్పి పెట్టుకోవాలి. ఒకటి చక్కగా ఉడికిపోయినాయి. చిన్న మంట మీదే ఉండాలి, లేకపోతే మాడిపోతే అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఇంకా చిన్న మంట మీద ఇట్లా తిప్పి పెట్టుకోవాలి అన్నీ. అంతే అండి, ఎంతో రుచికరమైన తీపి పొంగనాలు రెడీ. ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదు. చక్కగా తక్కువ నూనెతో చక్కగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అన్నీ తిప్పి పెట్టిన చక్కగా 1 నిమిషం మూత పెట్టుకోవాలి. 1 నిమిషం మన చిన్న మంట మీద పెట్టుకోవాలి. చక్కగా ఉడికిపోయినాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన తీపి పొంగనాలు రెడీ. మీకు కూడా ఈ వంట నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎట్లా ఉన్నాయో, ఇంకా దూదల్లా మెత్తగా చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది. లోపల కూడా చక్కగా ఉడికింది. ఇంకో చక్కగా ఉడికింది, మెత్తగా స్పాంజ్ లాగా ఉన్నాయి. ఈ 4 తింటే చక్కగా ఫుల్ అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళినా కానీ చక్కగా మీ బాక్స్లో పెట్టుకెళ్తే తినవచ్చు.